నమస్తే, నేను మీ సతీష్. ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు వైసీపీ నేతలలో ఒక అరెస్టు భయాన్ని చూపెడతా ఉంది అన్నటువంటి కొన్ని చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక మీడియా సమావేశం పెట్టడం, ఆ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా ఇందుకు ఉదాహరణగా కనిపిస్తూ ఉంది అనేటువంటి కొన్ని చర్చలు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఏంటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహార శైలిపైన జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి, మరి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరుని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ముఖ్యంగా ఎన్నికల తర్వాత వైసీపీ నేతలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే అంబటి రాంబాబు, ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు గతానికి చాలా భిన్నంగా ఉన్నాయనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన మీడియా సమావేశం పెట్టడం, ఆయన కూడా ఒక అగ్రెసివ్ మోడ్లో ఆయన మాట్లాడినటువంటి తీరు, దానిపైన అంటే వీళ్ళని ఏదో భయం వెంటాడుతూ ఉంది, అరెస్ట్ భయం వెంటాడుతూ ఉంది అనే దిశగా కూడా కొన్ని చర్చలు వస్తున్నటువంటి క్రమంలో ఏ మేరకు అందులో వాస్తవం ఉంది, అవకాశం ఉందంటారు? జూన్ 4న అదృశ్యమయ్యాడు. ఓటింగ్ అయిపోగానే వెంటనే జంప్. నిన్న ప్రత్యక్షమయ్యాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అందరూ ఏమనుకుంటారు, జనరల్గా బాలినేని అంటే గ్యాంబ్లింగ్, ఎక్కడైనా పేకాట పోకటం, మామూలుగా శ్రీలంక ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళారా ఏంటో అనుకున్న. దీంట్లో ఆయన ఏంటి, నిన్న ఒంగోలులో ప్రవేశించడం కూడా ఏదో తనకేదో అన్యాయం జరిగిపోతుందో, తనపైన దాడులు దౌర్జన్యాలు అంటూ దామచర్ల జనార్దన్ మీద ధ్వజమెత్తాడు. ఇక్కడ ఇష్యూ ఏంటి, ఆ సుబ్బారావు గుప్తా బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడి విల్లాకి వెళ్ళాడు. ఆయన విల్లాలు కడుతున్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడిది అదో పెద్ద ఎపిసోడ్. ఏంటి, భాస్కర్ రెడ్డి అతని స్కాములు, అది వేరే విషయం. మనం గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని అండగా చూసుకుని అతను ఇక్కడే కాదు, ఎక్కడ ప్రకాశం జిల్లా, నీకు విశాఖపట్నం, వీటన్నిటిలో కూడా రియల్ ఎస్టేట్ దందా నీకు తెలుసు. ఎవరు, భాస్కర్ రెడ్డి. ఇప్పుడు వియ్యంకుడి విల్లాలు చూడటానికి సుబ్బారావు గుప్తా వెళ్తే ఈయనింత గగ్గోలెత్తాల్సిన అవసరం లేదు. సుబ్బారావు గుప్తా బాధితుడు. ఎవరు, బాలినేని బాధితుడు. అతన్ని చాలా తీవ్రంగా హింసించారు, చిత్రహింసలు పెట్టారు. ఆ కుటుంబం ఉసురు పోసుకున్నారు. ఆయన భార్య, సుబ్బారావు గుప్తా భార్య కూడా మనం చూసాం వీడియోల్లో. అప్పుడు ఆమె కన్నీళ్ళు మున్నీళ్ళు. ఇతను కూడా అసలు ఏంటి, వాళ్ళు అసలు బాలినేని కాదు, మొత్తం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇదొకటి. ఒక సామాజిక వర్గం తిరగబడింది. ఏంటి, సుబ్బారావు గుప్తాకు జరిగినటువంటి అన్యాయం పైన మొత్తం ఆ వైశ్య సామాజిక వర్గం అంతా అన్ని నియోజకవర్గాల్లో పనిగట్టుకుని కూటమికి ఓటేశారు. వీళ్ళు మళ్ళా రాకూడదు, వీళ్ళు వస్తే వైశ్యుల భూములు బతకనివ్వరు, వ్యాపారాలు చెయ్యనివ్వరనే ఒక ఇది. ఇప్పుడు సుబ్బారావు గుప్తా మరి కామ్గా ఉండకుండా ఏం చేశాడు, ఇప్పుడు ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చినాక బాధితులందరిలో ఒక స్వేచ్ఛ, న్యాయం జరుగుద్దన్న భరోసా. బాధితుడు కాబట్టి అతను ఏం చేశాడు, ఆ విల్లాల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ శ్రీకర విల్లా అక్కడ ఏం జరుగుతుంది, అతను చెప్పటం ఏంటి, గుప్తా వెర్షను, అక్కడ నీకు 1.5 టన్నుల మట్టి, అదో పెద్ద మాఫియా, అక్కడ ఉన్న కొండలు అవి కొట్టేసేసి ఆ ఇనప ఖనిజం అంట, అదంతా మరి తీసుకొచ్చారు అని అంటాడు. అదొక 600 కోట్ల స్కామ్ అంటాడు. ఏది నిజంగా మట్టి మాఫియా, మరి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉన్న లింకులు ఏంటి? ఇది ఒక కొత్త ఆరోపణ, ఇది ఒక కొత్త స్కామ్. మనకు తెలిసిన స్కాములు ఏంటి, ఒంగోలులో ఏదో ల్యాండ్ స్కామ్. నిన్న కూడా చంద్రబాబు ఏది ముఖ్యమంత్రి గారు మన శ్వేతపత్రం ఇస్తున్నప్పుడు అన్నీ అడ్రస్ చేస్తూ విశాఖ, తిరుపతి, ఒంగోలు ఇదే. అది ఏది 101 కోట్ల కుంభకోణం అనో ఏదో అన్నారు. అది వాస్తవంగా చూస్తే ఇంక చాలా ఎక్కువ. మార్కెట్ వాల్యూ కనుక చూసినట్లయితే 200-300 కోట్లు. అదే పెద్ద పంచాయతీ. జగన్మోహన్ రెడ్డితో ఈయనకి కూడా వివాదమైంది. బాలినేని జగన్మోహన్ రెడ్డికి కూడా చుక్కలు చూపించాడు. ఏది, నేను పోటీ చేయనని, లేకపోతే నేను అసలు రానని బెదిరించి 200 కోట్లు ఆ భూ పరిహారం ఇస్తే తప్ప నేను ఒంగోలు అడుగు పెట్టనంటే ఇక చేసేలేని పరిస్థితుల్లో బంధువు ఎవరు, ఇవాళ ఇది రాజకీయం కాదు, ఆ కుటుంబం ఈ కుటుంబం ఒకటే. సుబ్బారెడ్డి, మరి బాలినేని శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బినామీలే కదా ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు ఆ 200 కోట్లు ఏమో మరి ధనంజయ రెడ్డిని పట్టుకుని ఏదో శాంక్షన్ చేశారు. మంజూరైన తర్వాత ఇంకా రిలీజ్ చేయలేదని మళ్ళీ గందరగోళం చేశాడు. మొత్తానికి అది ఇచ్చారో పంచుకున్నారో అది పెద్ద స్కామ్. ఏది, ఒంగోలు ల్యాండ్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్.
70 మంది అరెస్ట్ అయ్యారు దానిలో. ఇప్పుడు అది గనక కదిలిస్తే బాలినేని అరెస్ట్ అవుతాడనే భయమా? ఇప్పుడు మీరు అన్నట్టుగా నిన్న ఎందుకు వచ్చాడు, వచ్చినట్టుగా ఉండకుండా సుబ్బారావు గుప్తా పేరు మీద చెప్పుతో కొడతా నా వియ్యంకుడు విల్లాల్లో అడుగు పెడతానికి మీరెవరు? ఇది బాలినేని వియ్యంకుడితో ఆగదు, ఇది బాలినేనికే చుట్టుకుంటుందన్నమాట. అనేక కుంభకోణాల్లో ఇవాళ బాలినేని అక్కడ గ్యాంబ్లింగ్ ఏంటి, పేకాట, మొత్తం ఇదొక పెద్ద ర్యాకెట్ కదా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని అండ చూసుకుని 175 నియోజకవర్గాల్లో నీకు పేకాట శిబిరాలు పెట్టారు కదా. పెద్ద ఎత్తున క్యాసినోలు ఆడిన పరిస్థితి మనం చూసాము ఇక్కడ గుడివాడలో కూడా. ఇప్పుడు బాలినేని నిండా అవినీతిలో కూరుకుపోయాడు. ఈ ఎంక్వైరీ కనుక జరిగి ఇప్పుడు ఒంగోలు భూ కుంభకోణాల్లో కనుక దర్యాప్తు కనుక ఆదేశిస్తే కొత్త ప్రభుత్వం ముందు జైలుకి వెళ్ళేది బాలినేని. నెక్స్ట్ వియ్యంకుడు, అతని రియల్ ఎస్టేట్ దందాలు, విశాఖపట్నం అచ్యుతాపురంలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు అక్కడ భూముల ఆక్రమణలు, కబ్జాలు, భవనాల నిర్మాణం అనుమతులు లేకుండా. ఇవాళ అటు వియ్యంకుడిది చుట్టుకుంటుందా, బాలినేనిది చుట్టుకుంటుందా? జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? సుబ్బారెడ్డికి బాలినేనికి రాజీ చేయలేక జుట్టు బీక్కున్నాడు. ఇప్పుడు మళ్ళా బాలినేని వల్ల మళ్ళీ కొత్త తలనొప్పులు జగన్మోహన్ రెడ్డికి రాబోతున్నాయా? అసలు ఆల్రెడీ అతను బెంగళూరు జంప్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాలినేని మీద ఇంకో ప్రచారం ఏం జరుగుతోంది, అతను అసలు పార్టీ మారుతున్నాడని, అతను బీజేపీ వైపు చూస్తున్నాడని, జనసేన వైపు చూస్తున్నాడని, కూటమిలో మళ్ళా తెలుగుదేశం నుంచి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో ఆ 2 పార్టీలు చేర్చుకోవడానికి ముందుకు రాలేదని, ఇతను షర్మిలతో ఏదో సీక్రెట్ మీటింగ్ హైదరాబాద్లో జరిగిందన్న కూడా షర్మిల వార్నింగ్ ఏదో ఇచ్చిందని రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏంటి, కాంగ్రెస్లో చేరటానికి అతను సిద్ధమైతే మళ్ళీ నువ్వు కూడా ఆర్కేలాగా చేస్తావా వాసన్న అని ఆమన్నట్టు మనం చూసాం. ఎక్కడ మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చేశాడు, జగన్ మీద అలిగి షర్మిల పార్టీలో చేరాడు. ఇడుపులపై ఘాట్కెళ్ళి నివాళులు అర్పించాడు. ఎయిర్పోర్ట్ దిగి మళ్ళా అయోధ్య రామిరెడ్డి ఏం చేశాడు, తీసుకొచ్చి ఆళ్ల రామకృష్ణారెడ్డిని జగన్కి అప్పచెప్పాడు. అదే ఎపిసోడ్ మళ్ళీ రిపీట్ అవుద్దని ఆమన్నట్టు. ఏది, బాలినేని శ్రీనివాసరెడ్డి కనుక కాంగ్రెస్లో చేరితే మళ్ళా సుబ్బారెడ్డి లాక్కుపోయి మళ్ళీ జగన్కి అప్పచెబుతాడా? ఇవాళ బాలినేని అతనిలో ఒక భయం కనపడుతోంది. దామచర్ల జనార్దన్తో సవాళ్లు చేయడం వల్ల ఇంకా అతనికి జైలు సమీపమే నడుస్తుంది తప్ప ఇవాళ మీరు అవినీతి కుంభకోణాల్లో నుంచి బయటపడే ప్రసక్తే లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా, గడిచిన 5 ఏళ్లలో అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా, ఆ కుంభకోణాలన్నీ ఈ రోజున ప్రభుత్వం మారడం, అధికార మార్పిడి జరిగి కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి బయటకు వస్తుండడంతో మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, తాను మళ్ళీ ఏమైనా ఈ అంశాల్లో ఇవన్నీ కూడా తన మెడకి చుట్టుకుని తాను అరెస్ట్ కాబోతున్నాడా అనేటువంటి భయం వెంటాడుతుంది. కాబట్టి వాటిని ఏదో గనక ప్రజల దృష్టి మరల్చే ఎందుకు మేకపోతు గాంభీర్యంలాగా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు తప్పితే ఏవైతే మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఖచ్చితంగా రేపటి రోజున ఆయన అయితే కనుక ఆయన చేసినటువంటి కుంభకోణాల నుంచి బయటపడేసేటువంటి పరిస్థితులు అయితే ఉండవు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే.